Welcome back my fish loving people. This is Pawan Keshav and welcome back to my channel. ఇవాల్టి వీడియోలో మనం కొత్త ఫిష్ ఎక్వేరియంలో ఎలా యాడ్ చేయాలో అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నుంచి ఫిష్ తీసుకురాగానే వాటిని వెంటనే ఎక్వేరియంలో ప్లేస్ చేసేసి ఎక్వేరియంలో ఉన్న లైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసేయండి. ఇలా ఎందుకు చేయాలంటే ఫిష్ని షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ట్రావెలింగ్ వల్ల ఫిష్కి చాలా స్ట్రెస్ అన్నది వస్తుంది అనమాట. సో ఫిష్ని డీస్ట్రెస్ చేయడానికి ఇలా చేయాలి. ఇలా ఒక 30 మినిట్స్ మీ ఎక్వేరియంలోని ఉంచాక ఆ ఫిష్ ప్యాకెట్ అన్నది బయటకు తీసి ఒక బకెట్ తీసుకొని జాగ్రత్తగా ఆ బకెట్లోకి ఈ వాటర్తో పాటు ఫిష్ని కూడా అలా పోర్ చేయాలన్నమాట. ఈ విధంగా బకెట్లో యాడ్ చేసుకున్నాక ఒక చిన్న నెట్ తీసుకొని ఫిష్ని జాగ్రత్తగా మనం బయటకు తీయాలన్నమాట. ఇలా బయటకు తీసిన ఫిష్ని ఎక్వేరియంలోని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెట్లోంచి ఎక్వేరియంలోకి ఫిష్ని ఫోర్స్ చేయకూడదు. ఫిష్ దాని అంతటా అదే ఎక్వేరియంలోకి వెళ్ళాలి స్లోగా, మీరు అస్సలు ఫోర్స్ చేయకండి. ఫిష్ మొత్తం ఎక్వేరియంలోకి యాడ్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ కింద ఏం చేస్తారంటే ఒక డీస్ట్రెస్సింగ్ ఏజెంట్ తీసుకోండి. ఈ డీస్ట్రెస్సింగ్ ఏజెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ కామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఫిష్ యొక్క మ్యూకస్ లేయర్ని ఎండిపోకుండా ఇది చూస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ డీస్ట్రెస్సింగ్ ఏజెంట్ వేయడం వల్ల మీ ఫిష్కి చాలా బెనిఫిట్ అన్నది ఉంటుంది అనమాట. ఇది ఎలా వేయాలంటే సింపుల్గా మీ ట్యాంక్ సైజ్ బట్టి ఇది యాడ్ చేసుకోవడమే. బాటిల్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సింపుల్గా అది ఫాలో అయిపోవడమే. ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.